పోయిన వారం సిఎస్టీ వారిని పిలిచి వారితో నా భారాన్ని పంచుకుంటూ, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే మీరు ఓ తీర్మానం తీసుకోండి అని చెప్పానంటే, ఓ చిన్న పిల్లాడు లేచాడండి. వాడి వయసు 8 సంవత్సరాలు. వాడు నిలబడితే కుర్చీల మధ్య కనిపించలా. అప్పుడు నేను అన్నాను, బాబు కుర్చీ పైన నిలబడరా అని చెప్పన్నా. వాడు కుర్చీ పైన నిలబడ్డాడు. అడిగాను, దేవుని మందిరానికి ఏదైనా కానుక ఇవ్వాలని ఆశపడుతున్నావా అని అంటే, ఇవ్వాలనుకుంటున్నాను అయ్యగారు అని చెప్పన్నాడు. ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నావంటే, 8 సంవత్సరాల పిల్లాడు ఏమన్నాడో తెలుసా? 10,000 ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. వాడికి 10,000 ఎక్కడి నుంచి వస్తాయండి? అప్పుడు నేను అడిగాను, నీకు ఎక్కడి నుంచి వస్తాయరా 10,000 అని చెప్పన్నా. ఏమన్నాడు తెలుసా? వెళ్ళి మా నాన్న అడుగుతానని చెప్పన్నాడు. సరే, మందిర నిర్మాణం కోసం నువ్వేమన్నా కానుక ఇస్తావా? 10,000 రూపాయలు ఇస్తాను. ఎలా ఇస్తావు? గడి వెళ్తాం. గొప్ప విషయం. వయసు ఎంత? 8 years. 10,000 రూపాయలు ఇస్తాను. ఈ వయసులో అసలు మనం వేసేయాలి నువ్వు ఉన్నాడు కదా. మరి ఇది బిల్డింగ్ దగ్గర దేవుడు మందిరం తీసుకోవాలి. ఆ వయసు ఇంకోటివా ఇది గవర్నమెంట్ ఎవరు ఎవరిని అడుగుతాడట? వాళ్ళ నాన్నని అడుగుతాడట. ఇప్పుడు నా ప్రశ్న, వీడు మందిరంలో 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి తీర్మానం తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగితే వాళ్ళ నాన్న వీడిని చావగొడతాడంటారా, లేకపోతే వీడి విశ్వాసాన్ని చూసి ఇస్తాడంటారా? ఒకవేళ మీ అబ్బాయి చిన్న వయసులో దేవుని మందిరంలో ఓ తీర్మానం తీసుకుని వచ్చి, డాడీ మందిర నిర్మాణం కోసం నేను 10,000 రూపాయలు ఇవ్వాలని నేను తీర్మానం తీసుకున్నాను డాడీ అని అంటే, మీరు కష్టమైనా తెచ్చి ఇస్తారా, లేకపోతే వాడిని కొడతారా? ఏం చేస్తారు? కష్టమైనా సరే నా కొడుకు తీసుకున్న తీర్మానానికి ఖచ్చితంగా నేను ఇస్తానన్న వాళ్ళు చూపిస్తారా? ఎస్. ఒక్క నిమిషం, వాడికి ఎవరి మీద నమ్మకం చెప్పండి, గట్టి చెప్పండి. ఏం నమ్మకం? నేను ఏ తీర్మానం తీసుకున్నానో ఆ తీర్మానాన్ని ఖచ్చితంగా మా నాన్న ఇస్తాడు అనే నమ్మకం కదండి. మరి మనకు నాన్న ఉన్నాడు తెలుసా? ఆయన ప్రపంచాన్ని పరిపాలిస్తున్న నాన్న. ఇప్పుడు నా ప్రశ్న, ఈ పిల్లాడుకు వాళ్ళ నాన్న మీద ఉన్న నమ్మకం మీకు దేవుని మీద ఉందా? దేవుని మీద మాకు నమ్మకం ఉందని వాళ్ళు చూపిస్తారా? అయితే ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ఒక మాట ప్రభువుకు చెప్పండి, ప్రభువా మందిర నిర్మాణం కోసం ఇదిగో ఇది ఇవ్వాలని ఆశపడుతున్నా. ఆ పిల్లాడికి నమ్మకం ఉందండి. అంతేకాదండి, నిన్న వాళ్ళ నాన్నని తీసుకొచ్చాడు. ఆ పిల్లాడు ఎంత ఇస్తానన్నాడు చెప్పండి? 10,000. ఎంత తీసుకొచ్చాడో తెలుసా? వాళ్ళ నాన్నతో 50,000 రూపాయలు తీసుకొచ్చాడు ఆ పిల్లాడు. ఆ పిల్లాడికి తండ్రి పట్ల నమ్మకం ఉండి ఇవ్వాలనుకున్న దానికంటే 5 రెట్లు వాళ్ళ నాన్న తీసుకొచ్చాడంటే, నువ్వు ఇవ్వాలనుకున్న దానికంటే 5 రెట్లు నాన్న ఇవ్వగలడు. అది వాస్తవం. అదిగో ఆ పిల్లాడు ఫోటో స్క్రీన్లో చూపిస్తున్నారు చూడండి. ఎంత పిల్లాడండి? మందిర నిర్మాణం కోసం నేను ఇవ్వాలి. వయసు ఎంత? 8 సంవత్సరాలు. ఆ వయసులో మనకు యేసు అంటే ఎవరో కూడా తెలియదండి. కానీ వాడు 8 సంవత్సరాల వయసులోనే యేసయ్య నివసించే అద్భుతమైన ఇల్లు నేను నిర్మించాలి ఆశపడుతున్నాడండి. మరి నీ సంగతి ఏమిటి?